మేడ్చల్ జిల్లా కుసాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ ఘటనలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. తన కొడుకు సింగిరెడ్డి మీన్రెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ తల్లి ఆవేదన చెందుతోంది. కుసాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసినా ఏం జరిగిందో ఇప్పటి వరకు పోలీసులు చెప్పడం లేదని సోదరుడు అంటున్నారు. కుసాయిగూడలోని మీన్రెడ్డి నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు మీన్రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఏం జరిగింది అనేది కుటుంబ సభ్యులకి పోలీసులు చెప్పలేదు. రాత్రి 2 గంటల సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి మీన్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు, గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్పడంతోనే ఉటావుట్టిన గాంధీ హాస్పిటల్కి మీన్రెడ్డి కుటుంబ సభ్యులు వెళ్ళారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు ఉన్నాడు, ఒకసారి రాత్రి మాట్లాడినని చెప్తారు. ఏం జరిగిందండి అసలు? మీ తమ్ముడు ఏం చెప్పింది? చెప్పేది ఏం లేదు. రాత్రి నాకు 2:30కి వచ్చారు, పిఎస్ఎల్ వచ్చారు. ఇట్లా మీ తమ్ముడు ఇట్లా పెట్రోల్ పోసుకుడు మీద పోసుకుండు కాలింది, గాంధీ తీసుకుపోయినాము రండి అంటే వాళ్ళెంబడి పోయిన తర్వాత కొంచెంసేపు మాట్లాడిండు. కింది నుంచి పైకి షిఫ్ట్లో కూడా చనిపోయాడు. అంటే ఏమైంది అసలు? పోలీస్ స్టేషన్ కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు, పోలీస్ స్టేషన్ ముందు ట్రాఫిక్ ఏం చెప్పలేదు, ఇవన్నీ నాకు ఏం చెప్పలేదు. పోలీసులు కూడా ఏం చెప్పలేదు. తాగిండు అని చెప్పారు, తాగిండు అని చెప్పిండు, తాగిండు అని చెప్పిండు. కానీ ఇట్లా పోలీస్ స్టేషన్ ముంగట పోసుకుండు అది అని నాకేం చెప్పలేదు, నాకు తెలియదు. మరి ఏం చెప్పారు అసలు? ఏమైందని చెప్పారు? ఎట్లా పోసుకున్నాడు? ఎవరైనా ఏమో పెట్రోల్ పోసుకుండు అంటించుకుండు, మంచిగా ఉన్నాడు అన్నాడు. ఫస్ట్ అడు పోయినాక మంచిగానే ఉండే, కింది నుంచి పై షిఫ్ట్ చేసారో బర్న్ అయింది, చనిపోయాడు. వాళ్ళు పిఎస్ఎల్ అయితే నాకేం చెప్పలేదు. ఏంది ఆటో మీ తమ్ముడిదేనా? ఆటో ఓనర్ కి మీ తమ్ముడికి ఏమైనా గొడవలు జరిగినాయి? అది 4 days 1 week ముందేమో తెచ్చిండు బండి, ఇంతకుముందు నడిపించలేదు. అది ఆయనది కాదు, కిరాయికి తెచ్చుకుండు. మరి ఆయనకు ఈయనకి ఏమైనా గొడవ జరిగిందా మరి ఏమైందో తెలియదు. ఎప్పుడు పోయింది? నిన్న ఇంట్లో నుండి మధ్యాహ్నం వచ్చిందంట, అమ్మని కలిసిండంట, ఓళ్ళ ఫ్రెండ్ కలుస్తా అని చెప్పి పోయిండట. మరొక అన్న ఉన్నాడు, మీరు ఏం మాట్లాడిరా మీ తమ్ముడితో? ఏమన్నారండి? ఏం మాట్లాడలేదు, పోయేవారికి మంచిగా ఉన్నాడు, కూర్చున్నాడు. మాట్లాడిన ఏమైందిరా అంటే అప్పటికే వాటర్ కావాలంటే డాక్టర్స్ వాటర్ ఇవ్వద్దు అన్నారు. ఏమైందంటే ఏం చెప్తలేడు. రాత్రి 2:30కు పోలీసులు 2 జీపులు వేసుకుని వచ్చారు. వచ్చి ఏమైందనంటే ఇట్లా మీ తమ్ముడు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని అట్లా హాస్పిటల్ అయ్యిండు, మేమే జాయిన్ చేసినాము అంటే ఎక్కడ అంటే మల్కాజ్గిరి అని చెప్పారు. అంతే, మల్కాజ్గిరి ఎక్కాలంటే మల్కాజ్గిరి అన్నారు. సరే నేను ఇంకా వెహికల్ తీసుకొని పోయినాక ఇప్పుడు మళ్ళీ తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ మీరు ఎవరు చెప్తే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కాల్చుకున్నాడు అని చెప్పి తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు, ఆటో పట్టుకున్నారు అని ఏం చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు. మాకు రాత్రి వచ్చింది ఒకటే విషయం చెప్పారు, మీ తమ్ముడు పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు, ఎవరికన్నా లొల్లిలు పెట్టుకున్నాడా, పంచాదులు ఉన్నాయా, మన దుష్మన్ ఉందా అని అంటే ఏం తెలియదు అని చెప్పేసి అదే మాట అడిగిర్రు. మా అమ్మని మా డాడీని ఈయన ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఇంకా బండి మీద పోయేవారికి బాగానే ఉన్నాడు. ఎక్స్రే తీసినాక బైక్ తోలుకుపోతున్నాము. అప్పటికే డాక్టర్ చూసి స్ట్రోక్ వచ్చిందమ్మ, చచ్చిపోయినా చెప్పి. అంటే నిన్న ఎప్పుడు వెళ్ళి ఇంట్లో నిన్న మధ్యాహ్నం నేను లేని, నాకు సాయంత్రం ఉన్నవారు తెలియదు. నేను పక్కన ఉంటాను, నాకు అమ్మ కూడా ఇక్కడ ఉంటారు. నేను పక్కన, నాకు రాత్రి తమ్ముడు ఫోన్ చేసిండు. అమ్మ ఏం జరిగిందమ్మా? పడ్డతాన కెమెరా తీసిరా నాయన, కెమెరా చూసిరాన్రి, నా కొడుకు చేసుకుంటా ఎవరన్నా పోసిరో, నా కొడుకు అసలు పని చేసుకోడు. ఓ నాయన నేనేం చేయాలి, నేను ఎట్లా బతకాలి? ఓ నాయన 20 ఏళ్ళ కొడుకుని చేసిన, ఓ నాయన నా కొడుకు చచ్చేటోడు కాడు, నా నాయన అందరితో మాట్లాడతాడు. ఓ కొడుక నాకు 12 గంటకు ఎరకయింది. ఓ నాయన నాకు ఎప్పుడు ఎరకయింది, నాకు 12 గంటకు ఎరకైతే నేను పోయిన దవాఖానకు. ఓ కొడుక నాకే తెలియదు ఏమైంది, నా కొడుకు అయితే చచ్చేటోడు కాడు. ఓ నాయన ఏమైంది? ఆడ కెమెరా చూసిరారి, కెమెరా చూసి వచ్చేదాకా నా కొడుకుంది అని నేను. ఓ నాయన కెమెరా చూసిరారు రాడా? ఓ నాయన ఆయన గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులని పోలీస్ వెహికల్లోనే సాయంగా గాంధీకి హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీన్రెడ్డి చనిపోయాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏం జరిగిందనే దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేసి సీసీ ఫుటేజ్ని అంతా కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా మీన్రెడ్డి తల్లి డిమాండ్ చేస్తుంది. కెమెరామ్యాన్ ప్రసాద్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.